ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినము వాక్య పరిచయ నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనము మరియు 45వ వచనము. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సాయను కనుగొంటిమని అతనితో చెప్పెను. మరియు 45వ వచనము. ఫిలిప్పు నతానయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినాల్లో డిసెంబర్ నెల ఇంచుమించు ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం. ప్రజలంతా ఆర్భాటాలు, క్రిస్మస్కి దగ్గరికి వస్తున్నాం. ప్రజలందరూ రకరకాల ఆర్భాటాల్లో వేడుకల్లో ఉన్నారు. వేడుకల్లో ఉంటూ వాక్యాన్ని, ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు. తింటూ తాగుతూ ఎంజాయ్ చేసేటువంటి దినాలు కాదువి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు. కనుక జాగ్రత్తగా ఉందాం. ఆత్మీయంగా మెలకువ కలిగి భయభక్తులతో ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము నా సహోదరుడైనటువంటి బ్రదర్ వి సురేష్ బాబు గారు, డాక్టర్ వి సురేష్ బాబు గారు, ఆయన జన్మదినం జరుపుకుంటున్నారు. ఆయన కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఆయన నిర్వహిస్తున్నటువంటి స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ అనేటువంటి ఆ కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. లైఫ్ కీ అనేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే సైకలాజికల్గా ఉన్నటువంటి చాలా విశ్లేషణలు, చాలా మెసేజెస్ అందులో అందుబాటులో ఉంటాయి. లైఫ్ కీకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆయన మానసికమైనటువంటి వైద్య రంగంలో ఉన్నాడు. విద్యారంగం నుంచి ఆయన మానసికమైనటువంటి వైద్య వృత్తిలో ఉన్నాడు. కనుక ఏమైనా కౌన్సిలింగ్స్ ఇటువంటివి కావాలంటే, హిప్నోటిజం లేదా ఇటువంటి సంబంధించినటువంటి ఏమైనా మీకు గైడెన్స్ కావాలంటే ఆయన సంప్రదించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఆయన కొరకు ప్రార్థించండి. ఈ మన ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన జిఎఫ్ఐ అనేటువంటి పరిచర్య యొక్క ఆరంభ దినాల్లోంచి మంచి సహకారిగా, ఆర్థికంగాను ఆత్మీయంగాను అన్ని విధాలుగా సహకరిస్తున్న ఒక వ్యక్తి. అందులో ఆయన్ని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను. ఇలాగ అనేక మంది సహకారులు ఉన్నారు నాకు. నేను ఒక్కడిని పరిచర్య చేయడం లేదు. అనేక మంది సహకారులను బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి సహోదరులను బట్టి ఈ పరిచర్యలో ఇప్పటివరకు 27-28 సంవత్సరాలు కొనసాగడానికి ప్రభు నాకు సహాయం చేశాడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. గత ఎపిసోడ్లో అనగా నిన్నటి దినం, నిన్న ఉదయకాలం మనం ఆలోచించిన మాట బహువచనాలు అనగా వేరువేరు వచనాల గురించి, అనగా రెస్పెక్టివ్గా ఉపయోగించబడేటువంటి ప్లూరల్ సెన్స్లో ఉన్నటువంటి బహువచనము నేను అనే దగ్గర నుంచి మేముకు రావాలని, అంతేకాకుండా నీవు అనే దగ్గర నుంచి మీరు అనేటువంటి అనుభవం అని, అంతేకాకుండా వాడు దగ్గర నుంచి వారు లేదా వారందరూ అనేటువంటి అనుభవం, ఇండివిడ్యువల్ అనుభవం నుంచి యూనివర్సలిస్టిక్ అనుభవంలోకి రావాలని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము అలాగే ప్రార్థనాపూర్వకంగా ఉన్నాం. ప్రార్థన చేసుకుంటూ ఉన్నామని కాదు, కానీ ప్రార్థనాపూర్వకంగా స్తుతులు చెప్తూ, స్తోత్రం చెప్తూ, ఒకవేళ మీరు చెప్పేటువంటి స్తోత్రం, ప్రైజ్ లార్డ్లు, హల్లెలూయాలు నాకు వినిపించకపోయినా దేవుడు వింటాడు. కనుక నిద్ర మత్తుకు అవకాశం ఇవ్వకుండా, ఉదయం 8 గంటలు అయినప్పటికీ కొంతమంది మత్తులోనే ఉంటారు. ఉదయం ఎర్లీ మార్నింగ్ లేచారు, మళ్ళీ తర్వాత నిద్రపోవాలనిపిస్తుంది, అలా బడలెక్కగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యము బహు వేగంగా పరిగెత్తుంది. కనుక దేవుని వాక్యాన్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కావద్దని శాంతి టీవీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నా పర్సనల్ ఛానల్ జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ సింబల్ని నొక్కాల్సిందిగా కోరుతున్నాం. మీ స్నేహితులకి, మీ గ్రూప్స్లో వీటిని మీరు పోస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. తద్వారా పరిచర్యలో ఇది ఒక భాగం అని అనుకోండి. అలాగా మీరు పరోక్షంగా నాకు సహకరించిన వారు అవుతారు. చాలామంది మొఖాలు నేను చూడలేదు, వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, మాట్లాడుతుంటారు.
వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. తెలంగాణలోను, మహారాష్ట్రలోను, తమిళనాడులోను, ఆంధ్రప్రదేశ్లోను ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చూస్తున్న వారు ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. విదేశాల్లో కూడా ఈ కార్యక్రమాలు చూస్తున్న వారు ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 41 మరియు 45. స్తోత్రం, స్తోత్రం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి ఫిలిప్పు నతానీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 41వ వచనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ he found his own brother Simon and said to him, we have found the Messiah, which when interpreted means anointed one. అలాగే 45వ వచనంలో రాయబడినట్టు మాట ఏంటంటే, ఫిలిప్ then sought out Nathanael and said to him, we have found him about whom Moses wrote in the law and about whom the prophets also wrote, Jesus the son of Joseph, the one from Nazareth. దేవునికి స్తోత్రం. 2 సందర్భాల్లో లేకపోతే 2 వాక్యాల్లో మనం ఒక మాట చదువుకున్నాం, కనుగొన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కనుగొన్నారు? యేసును కనుగొనడం. ఫైండింగ్ జీసస్. యేసును కనుగొనేటువంటి అనుభవం మనకు కావాలి. యేసును ఎక్కడ కనుగొనగలం? యేసు ఎక్కడుంటే కనుగొనగలం? గత ఎపిసోడ్లో ఒక 2-3 ఎపిసోడ్ల క్రితం ఆత్మ యొక్క విశ్రమ స్థలం అని చెప్పినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ యొక్క చిరునామా గురించి చెప్పాను. అంటే ఆయన ఎక్కడ ఉంటాడని అంతవరకే, కానీ చిరునామా అంటే డోర్ నంబరు, స్ట్రీట్ పేరు, లేకపోతే పోస్ట్ ఆఫీసు, ఇవన్నీ కాదు, పిన్ కోడ్ ఇవన్నీ కాదు. ఆయన యొక్క ఆనవాళ్ళు, ఆయన యొక్క చిరునామా ఎక్కడ దొరుకుతుంది. అలాగే ఇప్పుడు యేసుని ఎక్కడ కనుగొనగలం? యేసు పలానా చోట ఉన్నాడంటే పోయి కలుసుకోవచ్చు. ఏలియా చెప్పాడు ఓబద్యాతో, సరే వెళ్ళి మీ రాజుగారికి చెప్పు నేను ఇక్కడ ఉన్నానని. అంటే ఓబద్యా దానికి ఏమాత్రం సమ్మతించలేదు. లేదయ్యా, నువ్వు ఇలా చెప్తావు, నేను ఆయన తీసుకొచ్చేసరికి నువ్వు వేరొక చోటికి వెళ్ళిపోతావు. దేవుని ఆత్మ నిన్ను ఎక్కడికో చోటికి తీసుకొని వెళ్ళిపోతాడు. నాకు తెలియని చోటికి యెహోవా ఆత్మ తీసుకొని పోతాడు. మళ్ళీ సమస్యలో ఉంటాం కదా, నా ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి వస్తుంది కదా, నేను చేయలేను అన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు తన ప్రజలను తీసుకొని వెళ్తాడు ఎక్కడికో ఎక్కడికో ఎక్కడికో. మనందరినీ ఎక్కడికో ఎక్కడికో తీసుకొని పోవాలని ఆశిస్తున్నాడు. సువార్థిక అనుభవం ద్వారా రక్షింపబడిన మనల్ని ఉపదేశపు అనుభవం ద్వారా సంఘములో సభ్యులుగా చేసి, మర్మాల అనుభవం ద్వారా పరిశుద్ధాత్మ నింపుదలతో నడుపుదలతో నడిపించాలని ఆశపడుతున్నాడు. స్టెప్ బై స్టెప్, 1వ తరగతి, 2వ తరగతి, 3వ, 3rd స్టాండర్డ్, 4th స్టాండర్డ్, 5th క్లాస్, 6th క్లాస్ ఇలా వెళ్తుంటాం. స్టెప్ బై స్టెప్ మనం పెరుగుతూ ఉంటాం, ఇంక్రీజ్ అవుతూ ఉంటాం. దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా ఈ అంచెలంచెలుగా ఉండేటువంటి అభివృద్ధి, స్టెప్ బై స్టెప్ గ్రోత్ కనిపించాలి. కానీ ఈ రోజుల్లో అటువంటి గ్రోత్ లేకపోవడం చాలా విచారకరమైన విషయం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిద్దాం. యేసును కనుగొనట ఎక్కడ కనుగొనగలం? యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట మనం చూడాల్సిన అవసరం లేదు, కానీ 5 రొట్టెలు 2 చేపలు పంచినట్టు అద్భుతాన్ని బట్టి వాళ్ళు ప్రజలు ఇంకా ఆ అద్భుతం యొక్క మత్తులో ఉన్నారు, ఆ హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నారు. ఏం అద్భుతం అండి ఇది, ఎంతమందికి ఎలా పంచాడు, ఇది దైవికమైన కార్యమే, రాబో ప్రవక్త ఆయన్ని రాజుగా చేయాలనుకున్నారు. కానీ ప్రజలు ఆయన్ని వెతుకుతూ ఉన్నారు. క్రిస్మస్ సమయాల్లో అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపించేటమాట, ద వైజ్ మ్యాన్ స్టిల్ సీక్ హిమ్, జ్ఞానులు ఇంకనూ ఆయన వెతుకుతున్నారు అనేట మాట. వెతుకుతున్నారు ఆ మాటతో నేను ఏకీభవించలేను, కానీ జ్ఞానులు వెతికారు, కనుగొన్నారు, అయిపోయింది.
మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వాళ్ళు వెదికారు, కనుగొన్నారు, ఆరాధించారు. సరిపోయిందిగా. ద వైజ్ మెన్ స్టిల్ సీక్ హిమ్ అని రాయబడి. అవును, ఇప్పటికీ కూడా జ్ఞానులు అనబడిన వాళ్ళు ఆయన వెతుకుతూనే ఉన్నారు. వెతుకుతున్నప్పటికీ కనుగొనలేకపోతున్నారు. దేవుణ్ణి వెతుకులాడుతున్నారు. వెతుకులాట వలన కనుగొంటారేమోనని మన నివాస స్థలం యొక్క పొలిమేరలు ఆయన నిర్ణయించాడు లేఖనాల్లో రాయబడింది. దేవుని స్తోత్రం. వెతుకులాడి కనుగొనాలి. మనకు తెలుగులో దేవుడు అనేటువంటి ఒక మాట ఉంది, దేవుడు అనే పదం ఉంది. ఏంటి దేవుడు అంటే? దేవుడు అంటే దాని అర్థం భాషాపరంగా మాట్లాడుతున్నాను నేను. గ్రీక్లోకి, హీబ్రూకి వెళ్ళలేదు కానీ, స్పిరిచువల్గా వెళ్ళలేదు కానీ, దేవుడు అంటే దేవులాడటం వలన దొరకబడువాడు అని అర్థం. దేవులాట అంటే వెతకటం. చూడండి, దేవుడు అనే పదాన్ని మనోళ్ళు భాషాపరంగా ఎలా చేశారు. దేవులాడబడువాడు. ప్రపంచం మొత్తం ఏ మతమైనా కానీ దేవుడు ఎక్కడున్నాడు, దేవుని కోసమైనటువంటి అన్వేషణ చేస్తూ ఉన్నారు. దేవులాట చేస్తున్నారు. దేవులాడబడువాడు దేవుడు. దేవులాడబడువాడు గాడ్. గాడ్ అనే మాట ఇంగ్లీష్లో GOD అనే దాన్ని కూడా జనరేటర్ అని, ఆపరేటర్ అని, డెస్ట్రాయర్ అని ఇలా చేశారు. అంటే నా మాట ఏంటంటే, మనము కనుగొనాలి అంటే వెతకాలి. వెతికితేనే మనం కనుగొంటాం. ఇఫ్ యు సీక్ యూ విల్ ఫైండ్. నువ్వు వెతక్కపోతే ఆయన దొరికేటువంటి అవకాశం లేదు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు. 3 ఉపమానాల్లో మొదటి 2 ఉపమానాల్లో ఆ కాపరి వెతికాడు, ఎక్కడికో వెళ్ళాడు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, 99ని వదిలిపెట్టి వెళ్ళాడు, వెతికాడు, దొరికిన తర్వాత సంతోషంతో భుజాల మీద వేసుకొని తిరిగి వచ్చాడు. వెతుకులాట యొక్క ప్రతిఫలం అది. పోతే పోయిందిలే, ఒకటే కదా అని అనుకోలేదు. ఎందుకు పోవాలి ఒకటి కూడా అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. అందుకని దొరికించుకున్నాడు, పొందుకున్నాడు, తిరిగి వచ్చేసాడు. ఆయన సంతోషానికి అవధులు లేవు. 10 నాణ్యాల్లో 1 నాణ్యం పోయింది, పోతే పోయింది అని అనుకోలేదు. పోతే పోయింది అని అనుకునే పరిస్థితి కాదది. పోతే పోయింది అని అనుకుంటే ఆమె జీవితాంతం కన్యకగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఆమె పరిణయానికి పాత్రురాలుగా మారదు, అనగా వివాహానికి యోగ్యురాలు కాదు. ఆ పురుషుడు వచ్చి నీకు 10 నాణ్యాలు ఇస్తే 9 ఇచ్చావు, 8 ఇచ్చావు, 7 ఇచ్చావు, మిగతా వాటిని పోగొట్టుకున్నావు, కాబట్టి నువ్వు కాదు వేరే వాళ్ళు అయిండొచ్చు, సారీ అని ఆమె మ్యారేజ్ మిస్ అయిపోయే అవకాశం ఉంది. పెళ్లి కుమార్తెగా ఉండేటువంటి ఛాన్స్ని మిస్ అయిపోద్ది. అందుకని కాపరి బయట వెతికితే ఆ స్త్రీ ఇంట్లో వెతికింది, లోపల వెతికింది, చీకటి గదిలో వెతికింది, దీపము వెలిగించబడని ఆ గదిలో వెతికింది. చాలాసార్లు మన హృదయాల్లో వాక్య దీపాల్ని వెలిగించుకొని, రగిలించుకొని, మండించనటువంటి అనుభవాలతో మనం ఉన్నాం. చీకటి, లోపల చీకటి, లోపల చీకటి, వెలుపల చీకటి, చీకటి ప్రపంచం అయిపోయింది. అట్లీస్ట్ వెలుపల చీకటి సంగతి పక్కన పెట్టండి, లోపల చీకటినైనా పోగొట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ స్టూడియోలో ఉండి నేను ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ఈ లైట్లన్నీ ఆపేస్తే చీకటి, కానీ ఈ చీకటిని పాలద్రోవడానికి అనేకమైన లైట్లు ఇక్కడ వెలుగుతున్నాయి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో రాయబడిన మాట, మేము కూడి ఉన్నటువంటి మేడగదిలో అనేక దీపములు ఉండెను అని రాయబడింది. చాలా వెలుతురుంది. చాలామంది కూర్చున్నారో లేదు, మరి ఎంతమంది కూర్చున్నారో మరి తెలియదు. అక్కడ చీకటి లేదు. అపోస్తలుడైన పౌలు వాక్యం బోధిస్తున్నాడు, అక్కడ ఆత్మ సంబంధమైన చీకటి లేదు. ఆత్మ సంబంధమైన చీకటి, అక్షరార్థమైన చీకటి లేని స్థలంలో ఒక అనర్థం జరిగింది. ఐదు కొనేవాడు కింద పడి చచ్చిపోయాడు, కానీ అద్భుతం కూడా జరిగింది. అనర్థం అనేది చీకటిలాగా ఆవరిస్తున్నప్పుడు అద్భుతము అనేది దేవుని శక్తి యొక్క వెలుతురు ముందు ఆశీర్వాదంగా మారుతుంది. సరే, దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు నేను మీకు త్వరగా 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. యేసును కనుగొనుట అంటే ఎక్కడ కనుగొంటారు? ఇలా చెప్పినప్పుడు ఇంకో చిన్న మాట కూడా చెప్పాలి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయి అరే ఏమైపోయాడు యేసు? జషువా ఏమైపోయాడు? ఈసో ఏమైపోయాడు? జషువా అంటున్నప్పుడు, యెషువా అంటున్నప్పుడు నేను గ్రీకు భాషలోని పదాన్ని ఉపయోగించాను. ఈసో అంటున్నప్పుడు నేను అరామిక్ భాషలోని పదాన్ని ఉపయోగించాను.
జీసస్ అంటే మనకు ఇంగ్లీషు, యేసు అంటే మనకు తెలుగు. కానీ ఆయన ఎక్కడో మిస్ అయిపోయాడు. హీ మిస్డ్ సమ్వేర్. అరే రే, ఇన్ని రోజులు చూసుకో, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజుల ప్రయాణం, మళ్ళీ తిరిగి వచ్చారు. 12 సంవత్సరాల బాలుని పోగొట్టుకోవడం ఆ తల్లిదండ్రులకు ఇష్టంగా లేదు. 12 సంవత్సరాలు కదా, ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నా కానీ కుమారుణ్ణి కుమార్తెను పోగొట్టుకోవడం ఏ తల్లికి ఏ తండ్రికి ఇష్టం ఉండదు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దేవాలయములో లేకపోతే బోధకుల మధ్యలో, శాస్త్రుల మధ్యలో, పండితుల మధ్యలో కూర్చున్నటువంటి ప్రభువును చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. వెదికారు 3 రోజులు, మార్గంలో ఎక్కడైనా ఉన్నాడేమో అని వాళ్ళు కనుగొన్నారు. యేసును బోధకుల మధ్యలో, యేసును పండితుల మధ్యలో కనుగొన్నారు. యేసు ఎప్పుడూ పండితుల మధ్యలో ఉంటాడని కాదు దాని అర్థం. అలాగైతే పామరులకు అందుబాటులో లేని యేసు కదా మన యేసు కాదు. ఆయన పామరులకైనా పండితులకైనా ప్రజలందరికీ అందుబాటులో ఉండేవాడు. హీఈస్ అవైలబుల్ టు ఎవ్రీవన్. యేసు యొక్క ప్రత్యేకత అదే, వెలుగు అందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే యేసు కూడా అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఆయన గొప్పవాళ్ళ దేవుడనో తక్కువోళ్ళ దేవుడనో ఈ తేడాలు లేవు. ఆయన అందరి దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు. కొందరికి అనేటువంటి ఆలోచన విధానంలో పేతురున్నాడు. ఆ ఆలోచన విధానం ఒక దర్శనం ద్వారా మార్చబడింది. మన ఆలోచన విధానం, మా దేవుడండి క్రైస్తవుల దేవుడు. క్రైస్తవుల దేవుడు కాదు ఆయన. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన యూదులకు దేవుడా అట్లన రాదు, ఆయన అన్ని జనులకునూ దేవుడే అనే మాటలు మనం చూస్తాం. ఆయన అందరికీ దేవుడు. కాకపోతే మనం పరిమితం చేసాం, మా క్రిస్టియన్స్ దేవుడండి, మా దేవుడండి, అమెరికా వాళ్ళ దేవుడండి కాదు. ఆయన అందరి దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవునికి స్తోత్రం. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన ఎక్కడ కనుగొంటాం చూద్దాం. కొన్ని వాక్యాల్లోకి వచ్చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. నేను ద వాయిస్ తర్జుమాలో చదువుతున్నాను. బిఫోర్ ద టైమ్ ఇట్ సెల్ఫ్ వాస్ మెజర్డ్, అనగా కాలము కొలవబడ్డానికి ముందే ద వాయిస్ వాస్ స్పీకింగ్. ఆ స్వరము మాట్లాడుతుంది, స్వరము వినబడుతూ ఉంది, స్వరము ప్రతిధ్వనిస్తుంది. ద వాయిస్ వాస్ అండ్ ఈజ్ గాడ్. వాస్ అండ్ ఈజ్ గాడ్. సరే, ఈ గ్రామటికల్ ఎక్స్ప్లెనేషన్లోకి, వ్యాకరణ సంబంధమైన వివరణలోకి వెళ్ళడం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటి? బిఫోర్ టైమ్ ఇట్ సెల్ఫ్, అనగా కాలము పుట్టక ముందే, అనగా అనాదిలో, ఆది కాని దాంట్లో, ఆది కాని కాలములో. ఆది అంటే ఒక కొలత, ఒక మెజర్మెంట్. అనాది అంటే ఆది లేనటువంటి, అంతము లేనటువంటి ఒక ఎటర్నిటీలో, నిత్యత్వంలో. బిఫోర్ టైమ్ ఇట్ సెల్ఫ్ మెజర్డ్. కాలాన్ని కొలవడానికి ముందు, కాలాన్ని కొలిచాం మనం. రోజులు చేసుకున్నాం, దినాలు చేసుకున్నాం, సంవత్సరాలు చేసుకున్నాం, క్యాలెండర్స్ చేసుకున్నాం. మెజర్ అవుతుంది ఇప్పుడు నేను ఇలాగ మీతో మాట్లాడుతున్నప్పుడు నా పక్కన మొబైల్ పెట్టుకుని దాన్ని స్టాప్ వాచ్ పెట్టుకున్నాను. ఇప్పుడు 17 నిమిషాల 43 సెకండ్లు అయింది. ఇలా చూసుకున్నాం. మెజర్డ్, ద టైమ్ ఈజ్ బీయింగ్ మెజర్డ్. కానీ ఒక రోజు లేకపోతే ఒక సమయం ఉంది, ఒక పీరియడ్ ఉంది. అప్పుడు కాలాన్ని ఎవరు కొలవడం లేదు. అనగా ఒకటి, యేసుని ఎక్కడ కనుగొనవచ్చు అంటే నిత్యత్వంలో కనుగొనవచ్చు. అనగా మర్మమై ఉన్న చోటు లేకపోతే మరుగై ఉన్న చోటున ఆయన కనుగొనవచ్చు. వీ కుడ్ ఫైండ్ జీసస్ ఇన్ ఎ మిస్టీరియస్ ప్లేస్. దేవుని స్తోత్రం. ఇన్ ద ఇటర్నిటీ. ఆయన ఒక దాగు చోటులో ఉన్నాడు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో యేసు అప్పటి వరకు పరలోకవాసి అయి ఉండుట ఆవశ్యకము. జాగ్రత్తగా ఆలోచించండి. అప్పటి వరకు అంటే ఎప్పటి వరకు? మనకు సులభంగా అర్థం కావడానికి ఈ రోజులో సీజనల్గా మాట్లాడతారు. క్రిస్మస్ వరకు క్రీస్తు పరవాసి అయి ఉండుట అవశ్యం. అనగా మొదటి క్రిస్మస్ అనబడేటువంటి ఆ సంఘటన జరగడానికి ముందు వరకు ఆయన మరుగై ఉండడం అవశ్యం. ఆయన ఆయా సందర్భాల్లో దేవాలయానికి ఆయన చాటుగా వెళ్ళిపోయాడు, దాక్కున్నాడు, వెళ్ళిపోయాడు అని రాయడు. జనుల మధ్య నుంచి వెళ్ళిపోయాడు అని రాయడు. ఒక టైం ఉంది మరుగై ఉండడానికి, లేకపోతే ప్రజల ముందుకు రావడానికి సమయం. ఒకటి, యేసు ఎక్కడ ఉంటాడంటే, యేసుని ఎక్కడ కనుగొనగలమంటే, నెంబర్ 1, ఆయన్ను మరుగై ఉన్న చోటున కనుగొనగలం. హీ వాజ్ ఇన్ సమ్ హైడింగ్ ప్లేస్, హీ వాజ్ ఇన్ సమ్ మిస్టీరియస్ ప్లేస్. ఆత్మ సంబంధమైన మరుగు చోట్లు ఆయన ఉంటాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుని ఎక్కడ కనుగొనగలరు? వేర్ వి కుడ్ ఫైండ్ జీసస్? యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. ఫిలిప్పు నతానియేలును కనుగొని, ఫిలిప్పు నతానియేలు అనే తన స్నేహితుడిని చూసి ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో, ఎవరి గురించి రాశారు? ఆయనను కనుగొంటిమి. ఆయనను కనుగొంటిమి. ఎవరు రాశారు? ఎవరు చెప్పారు? మెస్సియాని గురించిన నిరీక్షణ ప్రజలకు ఎలా కలిగింది? మెస్సియాని గురించిన ఆలోచన ప్రజలకు ఎలా వచ్చింది? మెస్సియా అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవి లేఖనాల్లోంచి వచ్చాయి. మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి చెప్పారు అనగా, మోషే అంటే మోషే ధర్మశాస్త్రం అనగా పంచకాండాలు, పెంటాటుక్ అనగా ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అని చెప్పబడిన 5 పుస్తకాలు ప్లస్ ప్రవక్తలు. ప్రవక్తలు అంటే ప్రవక్తల పుస్తకాలు. ప్రవక్తల పుస్తకాలు అంటే పెద్ద ప్రవక్తలు 4, చిన్న ప్రవక్తలు 12 మంది అనగా 16 మంది ప్రవక్తలు. అనగా 16 ప్లస్ 5 పుస్తకాలు ధర్మశాస్త్రం, 21 పుస్తకాలలో అనగా 39 పుస్తకాలలో ఉన్నటువంటి 21 పుస్తకాల్లో అనగా సగానికి పైగా ఉన్నటువంటి పుస్తకాల్లో ఆయన గురించి రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనకు తెలిసిన మాట 36వ వచనం చూడాల్సిన అవసరం లేదు. మీరు లేఖనాలని జాగ్రత్తగా పరిశీలించండి, పరిశోధించి చదువుకోండి, తలంచుకోండి. లేఖనములు నన్ను గురించి రాయబడినాయి, యేసును గురించి రాయబడింది లేఖనం. నజరేతులోని సమాజ మందిరంలో నిలబడి ప్రసంగం చేశాడు కాదు, గ్రంథపు చుట్టను తీసుకొని దాన్ని తీసి ఓపెన్ చేసి చదివి లాస్ట్గా ఒక మాట చెప్పాడు, ఇది మీ వినికిడిలో నెరవేరింది. ఆశ్చర్యపోయారు ప్రజలు. అవును, వాస్తవమే కదా. అందరూ బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, చుట్టాలు చదివే వాళ్ళు ఉన్నారు, కానీ చదివిన దాని నెరవేర్పు ఇదని చెప్పింది ఇతను ఒకడే. అనేక మంది బోధకులు చదువుతున్నారు, రబ్బీలు చదువుతున్నారు, చదివేసి పక్కన పెడుతున్నారు, లేదా విశ్వాసులు చదువుతున్నారు, కానీ ఈయన ఒక్కడు చదివిన దాని యొక్క విశ్లేషణ, దాని యొక్క నీతి సారాంశము, ఎసెన్స్ చెప్పాడు, సమ్మరీ చెప్పాడు. ఇది ఇప్పుడు నెరవేరింది. ఎప్పుడు నెరవేరుతుందో ఏంటో అనేటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్న ప్రజలకి రైట్ నౌ ఇట్ వాస్ ఫుల్ఫిల్డ్, రైట్ నౌ ఇట్స్ ఫుల్ఫిల్డ్ అని చెప్పేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేఖనాల్లో ఉన్నాడు క్రీస్తు. యేసుని ఎక్కడ కనుగొనాలంటే లేఖనాల్లో. దానికి మరొక మాట చెప్తాను, మర్మాల్లో. ఆయన మరుగై ఉన్నాడు, మర్మమై ఉన్నాడు. మర్మాలు, లేఖన మర్మాలు. అప్పటిదాకా ప్రజలు మర్చిపోయారు. యూదుల రాజని, మెస్సీ అని మర్చిపోయారు. అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటున్నారేమో కానీ మర్చిపోయారు. అకస్మాత్తుగా హేరోదు అంతఃపురానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చేసరికి అప్పుడు ఒక ఇష్యూ పైకి వచ్చింది. అదేంటంటే వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా ఎందుకు వచ్చారు మీరు అన్నట్టు అడిగితే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? హేరోదు షాక్ అయిపోయాడు, అర్థం కాలేదు. ఎక్కడ పుట్టాడు, ఎక్కడుంటాడైనా, ఎక్కడ పుడతాడని ప్రవచనాత్మకమైన పుస్తకాలు చెప్తున్నాయి. వెంటనే శాస్త్రులను పిలిచాడు. హలో రండి అందరూ, ఇంపార్టెంట్ విషయం, ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని పిలిచి అన్నాడు. జ్ఞానులు వచ్చారు. ఏంటి పరిస్థితి? అప్పుడు లేఖనాలు ఎత్తి రాసేటువంటి శాస్త్రులు వాళ్ళు పరిశోధించాయా, కరెక్టే, వాళ్ళు చెప్పింది కరెక్టే, వాళ్లకు నక్షత్రాల ఆధారముతో వాళ్ళు వచ్చారు, కానీ లేఖన ఆధారాలతో మేము చెప్తున్నాం. మాకు ఒక ప్రవక్త ఉన్నాడు, మాకు ఒక చిన్న ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు మీకా. అవునా, ఓకే. ఆయన ఏం చేశాడు? ఆయన ఒక మాట చెప్పాడు, యూదయ బెతలహేమ అని ప్రాఫెసీ చెప్పాడండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచనం. దాని ఫలితంగా ఇప్పుడు వీళ్ళు వచ్చారు. నక్షత్రాలు అనగా అంతరిక్షము, ఆయన వాక్యము రెండు కలిపి సూచన ఇచ్చింది. ఆయన జనన సమయాన్ని తెలియజేసింది. ఆయన చెప్పింది ఏంటో తెలుసా? మీకా గారు చెప్పింది ఏంటంటే, యూదయ బెతలహేములో ఇశ్రాయేలును ఏలబోవాడు పుడతాడని. కాబట్టి ఆ జ్ఞానులు అవివేకులు కాదు, వాళ్ళు పొరపాటున యెరూషలేముకు వచ్చారు, కానీ బెతలహేముకు రావాల్సిన వాళ్ళు యెరూషలేముకు వెళ్ళిపోయారు. బెతలహేముకు రావాల్సిన వాళ్ళు బెతలహేముకు వెళ్ళిపోయింటే వేరే విధంగా ఉండేది. ఈ రోజుల్లో కూడా బెతలహేముకు రావడానికి ఎవరికి ఇష్టం లేదు. చిన్న స్థలానికి లేదా మందిరం లేని పరిచర్యలకు ఎవరు వెళ్ళరు. యెరూషలేముకి వెళ్తారు, అంతఃపురాల దగ్గరికి వెళ్తారు, కానీ చిన్న ఆలయాల దగ్గరికి ఎవరు వెళ్ళని దృక్పథాల్లో ఉన్నారు మనుషులు.
సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన మరుగైన చోట ఆయన్ని మనం కనుగొనగలము. రెండోది, మర్మాల్లో ఆయన్ని కనుగొనగలము. మూడో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 51వ వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయము 51. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైకి ఎక్కుటైను దిగుటైను చూతురని మీతో నిశ్చయముగా చూపుచున్నాను నేను. దేవుని స్తోత్రం. 1వ అధ్యాయము 1వ వచనములో యేసు మహిమలో ఉన్నాడు, లేకపోతే నిత్యత్వంలో ఉన్నాడు, మరుగైన చోట్ల ఉన్నాడు. ఈ 1వ అధ్యాయము 51వ వచనంలో చూడండి, విచిత్రంగా ఆయన మహిమలో ఉన్నాడు. మనిషి కుమారుడు ఉన్నాడు. మనిషి కుమారుడు అంటే ఎక్కడున్నాడు? ఎప్పుడుంటాడు మనిషి కుమారుడు? ఈరోజు రాత్రి ఉంటాడని కాదు, రేపు రాత్రి ఉంటాడని కాదు. ఎప్పుడు ఉంటాడో తెలుసా? ఆయన హెచ్చించబడినప్పుడు, ఆయన మరణాన్ని జయించి పునరుత్థానుడై తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నప్పుడు జరగబోయేటువంటి సంఘటన. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ను ఆచరిస్తున్నట్టు సహోదరి సహోదరులారా, ఆయన పశువుల తొట్టిలో లేడు, మరియమ్మ ఒడిలో లేడు, ఆయన సిలువలో లేడు. మరి ఎక్కడున్నాడు? వాక్యం చెప్తుంది ఆయన తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడని. కానీ దాన్ని మర్చిపోయి ఇంకా మరియమ్మ ఒడిలోనే మనం ఆయన్ని చూస్తూ ఉన్నాం. అది విచారకరమైన విషయం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 3 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. 1, యేసుని ఎక్కడ కనుగొనగలము? 1, మరుగైన చోట కనుగొనగలము. 2, మర్మాల మధ్యలో కనుగొనగలము. 3వది, మత సంబంధమైన పుస్తకాలైనటువంటి వాటిలో, మత సంబంధమైన పుస్తకాలు ఎంచబడుతున్నటువంటి వాటిలో, ఆ మర్మాల మధ్యలో ఆయన్ని కనుగొనగలము. 3వదిగా ఆయన్ను మహిమలో కనుగొనగలము. హీ ఈజ్ ఇన్ ద గ్లోరీ. 73వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, నీవు నీ ఆలోచన చేత నడిపిస్తావు, అటు పిమ్మట మహిమలో చేర్చుకుంటావు. పరిశుద్ధులందరూ మహిమలో ఉంటారు. పరిశుద్ధుడైనటు ప్రభువు మహిమలో ఉన్నాడు. మహిమ అంటే, గ్లోరీ అంటే పరలోకానికి మరొక పేరు గ్లోరీ, పరలోకానికి మరొక పేరు నిత్యత్వం, ఆనందపురం, రకరకాల పేర్లు ఉన్నాయి వాటిలో. కానీ ఇక్కడ రాయబడిన మాటలు, ఆయన మహిమలో ఉన్నాడు. అక్కడ దేవదూతలు ఉన్నారు, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. మనం ఆలోచిస్తున్న విషయాలు. యేసును కనుగొన్నావా? పిలుపు, నతానేలు, ఆ శిష్యులందరూ మాట్లాడుకుంటున్నాం, మేము కనుగొన్నామని. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, నిన్ను కనుగొనేటువంటి కృపను మాకిచ్చావు. మేము వెతకలేదు, కానీ వెతకకుండానే మీరు మాకు దొరికారు. మిమ్మల్ని కనుగొనే కృపను మాకు ఇచ్చారు. మా కనులు మీరు తెరిచారు. మిమ్మల్ని మేము మరుగైన చోట్ల కనుగొనగలమని, మిమ్మల్ని మేము మర్మాల్లో కనుగొనగలమని, మిమ్మల్ని మహిమలో కనుగొనగలమని, ఎలాగైనా నిన్ను కనుగొని కనులారా కనులకు విందులు కలిగే విధంగా నిన్ను చూస్తూ ఉండాలని మీ వాక్యం ద్వారా మేము అర్థం చేసుకుంటున్నాం. మీరు మాకు నేర్పించిన పాఠాల కొరకే మీకు వందనం చెల్లిస్తూ, సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.